అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. పరిశుద్ధ లేఖనములలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ ఆయన యందు విశ్వాసముంచిన ఆయన బిడ్డల కొరకే ఉన్నాయి. అయితే ఈ వాగ్దానాలను మనము అనుకున్న సమయంలో పొందుకోలేము. అవన్నీ దేవుని చిత్త ప్రకారము ఆయన సమయంలో అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. ఈ వాగ్దానాల గురించి గాని మన ప్రార్థనలకు జవాబుల గురించి గాని ఆయన కొరకు ఎదురు చూడాలి. ఈ ఎదురు చూచుటలో ఎంతో గొప్ప శక్తి ఉందని పై వాక్యము మనకు బోధిస్తున్నది. ఆయన కొరకు ఎదురు చూచుటలో నూతన బలము పొందగలుగుతాము. పక్షిరాజు వలె ఇంకా పైకి ఎగరగలుగుతాము. అలయక పరుగెత్తగలుగుతాము. సొమ్మసిల్లక నడుచుకుంటూ సాగిపోగలుగుతాము. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో ఇటువంటి కృపను దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. దేవా, మీ కొందనాలనైనా మా జీవితంలో ఇంతవరకు మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ ఉచితమైన కృపే ఉన్నది. నీ వాగ్దానాలు నమ్మదగినవి నాయనా. అవి ఆయా సమయంలో ఆ కాలంలో నీ చిత్తం చొప్పున జరుగుతాయి. మేమైతే అలయక సొమ్మసిల్లక నీ వాగ్దానముల కొరకు కనిపెడుచు మీరు మాకు ఏ వాగ్దానం ఇచ్చినారో అవన్నీ నెరవేరు వరకు ప్రార్థనలో విశ్వాసంలో గడుపుతూ నీ వాగ్దానాలను పొందుకునే భాగ్యము మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించి నీ వాగ్దానములు నెరవేర్చమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు ప్రేమ మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.